రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గల్ఫ్ మూవీతో నాయికగా తెరంగేట్రం చేసిన డింపుల్ హైతి ఈ మధ్య కాలంలో తన నటన కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 2023లో ఓ పోలీస్ ఆఫీసర్ తో తగువ పడిన విషయంలోనూ, కొద్ది నెలల క్రితం ఇంటి పనమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతోనూ డింపుల్ హైతి ఆమె భర్త విక్టర్ డేవిడ్ మీడియాలోకి ఎక్కారు. తెలుగులో 2 ఏళ్ల క్రితం గోపీచంద్ రామబాణం సినిమాలో చివరిగా నటించిన డింపుల్ హైతికి ఆ తర్వాత మరే సినిమాలోనూ ఛాన్స్ దక్కలేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తిలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. డింపుల్ హైతితో పాటు ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్. విశేషం ఏంటంటే ఆశికా రంగనాథ్ రవితేజ సరసన నటించడం ఇదే మొదటిసారి. కానీ డింపుల్ హైతి గతంలో రవితేజతో కిలాడి మూవీలో నటించింది. ఆ సినిమాలో తన గ్లామర్ తో, డాన్స్ తో డింపుల్ ఆడియన్స్ ను మెప్పించిన సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన రామబాణం కూడా నిరాశకి గురి చేసింది. దాంతో ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మీదనే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకవేళ హిట్ అయితే డింపుల్ హైతి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. మరికొన్ని అవకాశాలు లభించి కెరియర్ ఇంతకాలంగా సాఫీగా సాగిపోతోంది. లేకపోతే ఇక కష్టమే. ఎందుకంటే గడిచిన 8 ఏళ్లలో డింపుల్ తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. బట్ ఎందుకో అక్కడ కూడా తనదైన మార్కు చూపించలేకపోయింది. సో భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ డింపుల్ కెరియర్ కు లిట్మస్ టెస్ట్ అనుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.